నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ వైద్యశాలలో తనిఖీలు నిర్వహించిన డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు. శ్మశానంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారులు. చెక్ క్లీన్ కవర్ విధానం ద్వారా దోమల యొక్క ఉత్పత్తిని నిరోధించవచ్చు. తెనాలి ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ. మల్లిపాడు శ్మశాన వాటికలో అనుమానాస్పద మృతి కేసులో చావలి సుభాష్ని మృతదేహాన్ని అధికారులు వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. తెనాలిలో ఇటీవల జరిగిన వియ్యపురాళ్ల డబుల్ మర్డర్ కేసులో నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అంతకుముందే వారు చేసిన మర్డర్ విషయాలు నిందితులు వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవాలని మార్సిపేటకు చెందిన కుసుమకుమారికి అప్పగించిన నేపథ్యంలో బంగారం కోసం ఆమెను హత్య చేసి సాధారణ మృతిగా చిత్రీకరించారు. పోలీసుల విచారణలో వారు వివరాలు వెల్లడించిన నేపథ్యంలో జూలై 1వ తేదీన మల్లెపాడు శ్మశాన వాటికలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ, 3 టౌన్ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో శవాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ నెల 19వ తారీఖున మన తెనాలి ప్రాంతంలో డబుల్ మర్డర్స్ జరిగాయి. పోలీసు వారు దీన్ని విచారించే క్రమంలో మన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ డబుల్ మర్డర్స్ మీద క్రైమ్ నమోదైంది. పోలీసు వారు విచారించే క్రమంలో ఏం తెలిసిందంటే గత నెలలో కూడా 19వ తారీఖు ఈ మర్డర్స్తో పాటుగా పోయిన నెలలో 25వ తారీఖు జరిగిన మర్డర్లో కూడా ఈ ముద్దాయిలే ఆ మర్డర్ కూడా చేశారని మన మీడియేటర్ సమక్షంలో వెల్లడైంది. అంతకుముందు చావలి సుభాషిని అని వారు మారిస్పేటలో ఉంటారు, వైఫ్ ఆఫ్ సంజీవరావు. వారు అనుమానాస్పదంగా మృతి చెందితే కుటుంబ సభ్యులు న్యాచురల్గా చనిపోయారు అనుకొని ఈ బరియల్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేశారు మల్లిపాడులో. కానీ మనం 3 టౌన్ పోలీస్ వారు రమేష్ బాబు గారి సారథ్యంలో విచారణ జరపబడినప్పుడు ముద్దాయి మన అందరి సమక్షంలో ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నారు. గతంలో 25వ తారీఖు జరిగిన చావలి సుభాషిని గారి అది న్యాచురల్ డెత్ కాదు, మర్డర్ చేశామని. అందులో భాగంగా ఈరోజు టీమ్ ఆఫ్ డాక్టర్స్ని రిక్వెస్ట్ చేశాం గుంటూరు నుంచి. వారంతా కూడా ఈ బాడీని ఆల్రెడీ ఇప్పటికే పూడ్చిపెట్టే బాడీని బయటికి తీసి ఎగ్జిబిషన్ చేస్తాం. దానికి సహేతుకమైన కారణాలన్నీ మెడికల్ పరంగా కూడా అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా కోర్టు సమక్షంలో పెడతాం. ఈ ముద్దాయిల్ని ఎవరైతే ఉన్నారో వారిని కోర్టు ముందు ఖచ్చితంగా నిలబెట్టి ఇట్లాంటి వాటికి ఛాన్స్ లేకుండా పోలీస్ శాఖ బాగా పనిచేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తున్నాం. అంటే మాకున్న సమాచారం వారే ఎవరైతే ఉన్నారో ముగ్గురు చేశారా ఒకళ్ళు చేశారా అని కాదు, అది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. కానీ అందులో ఉన్న ఒక వ్యక్తి ఆ మర్డర్ కూడా అది కూడా మేమే చేసామని ఒప్పుకున్నారు. చావలి సుభాషిని గారండి, నాకు అత్తగారు అవుతారు, అక్క కూడా అవుతారు. నా భార్య తల్లి ఒక 22వ తారీఖు నుంచి కొంచెం సిక్గా ఉన్నారు. సిక్గా ఉంటే అంటే ఒంట్లో బాగాలేదు. బాగోకపోతే మందులు పంపించి మేము చూస్తాం, ఇవి చేస్తూ ఉన్నాము. చేస్తూ ఏ రోజుకి ఆ రోజు పర్సూ చేస్తూ ఉన్నాం. 24వ తారీఖు రాత్రి కూడా మాట్లాడాము. ఎట్లా ఉందంటే పర్లేదంటే ఇక్కడికి రామ్మా, నేను నా దగ్గర ఉంచుకొని చూస్తానులే అంటే సరేలేమ్మ రేపు వస్తా అన్నారు. 25 మార్నింగ్ ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లా.
7 గంటల నుంచి ఫోన్ చేస్తుంటే 7 గంటల నుంచి కూడా ఫోన్ దిగిపోతే నా వైఫ్కి కొంచెం గాబరా అనిపించి ఆ దగ్గరలో కొంచెం ఎవరికైనా ఉన్నారని చెప్పి ఈ చేసిన ఆమెకే కొంచెం వీళ్ళు కలుపుగోలుగా ఉంటారు, కలిసి తిరుగుతూ ఉంటారు. చర్చికి వెళ్ళటమో, మార్కెట్కి వెళ్ళటమో, ఇవి చేయటమో, ఏదో బయట పనులకి వెళ్ళటమో. ఆవిడకే ఫోన్ చేసి ఎట్లా ఉందో చూడమ్మా అని చెప్పి పంపిస్తే పడిపోయి ఉన్నారమ్మా, కదలట్లేదమ్మా, కొంచెం చూడమ్మా ఏమన్నా ఉన్నారేమో, మళ్ళీ హాస్పిటల్కి పట్టుకెళ్దామని చూస్తే ఇక ఆమె ఫోన్ చేసి ఆమె దొంగేడుపులు ఏడ్చిందండి. ఏడిస్తే అసలు మీరు అది వింటే నమ్మక ద్రోహం ఇంతకంటే ఎక్కడ ఉండదని అనిపిస్తాం. మీకు అప్పుడు నేను 10 o'clock ప్రాంతంలో వెళ్ళి చూసేటప్పటికి అప్పటికే ఆమె బాడీ చల్లగైపోయింది, చీమలు పట్టేసి ఉన్నాయి. మేము ఇంకా చూస్తే తలకి దెబ్బ తగిలింది, ఆ గట్టు మీద పడినట్లు కనిపించింది. నీరసంగా ఉంది కదా, పడి చనిపోయారేమో అనుకొని ఇక మేము బాధపడుతూ ఆ పద్ధతిలో మేము పూర్తి చేసి ఇక బంధువులకి అందరికీ పెట్టాము. 2వ మర్డర్ అయిందన్న తర్వాత సిఐ గారు ఫోన్ చేశారు. సిఐ గారు ఫోన్ చేసి మేము వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ఏమేం చేశారంటే మీ అత్తగారి పేరు కూడా చెప్పారు అని చెప్పి ఏమన్నారు. ఆ తర్వాత ఇక మాకు అట్లా తెలిసింది. తర్వాత సిఐ గారు మళ్ళీ ఒక రోజు పిలిపించి ఇదిగో ఈ 2 ఉంగరాలు ఎవరో తాకట్టు పెట్టడానికి వెళ్ళారు, వీళ్ళే తాకట్టు పెట్టడానికి వెళ్ళారు, మీవేనా? అవును సార్ మా గోల్స్ అయితే ఏమైందో తెలియదని మేము ఇంకా మందే కదా పోయింది కదా ఎక్కడ పెట్టిందో అని చెప్పి వెతుక్కుంటా ఉన్నాము. మాకు అంత ఐడియా రాలేదు సార్. జాతీయ డెంగ్యూ మాసోత్సవాలను పురస్కరించుకుని తెనాలి పట్టణంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి అవగాహన ర్యాలీ ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు మన భారతదేశం మొత్తం డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కలిగించేందుకు ఈ మాసోత్సవంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. డెంగ్యూ వ్యాధి ఆర్బో వైరస్ వలన వస్తుందని, ఒకరి నుండి మరొకరికి ఆడ ఎడిస్ దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ దోమలు మంచినీటిలోనూ వర్షపు నీటిలోనూ తమ గుడ్లను పెట్టి తమ సంతతిని ఉత్పత్తి చేసుకుంటాయని తెలిపారు. దోమలు నీటిలో గుడ్లు పెట్టిన దగ్గర నుండి పెద్ద దోమగా మారటానికి 8 నుండి 10 రోజుల సమయం పడుతుందని, కనుక ప్రజలు ఇంటి లోపల ఇంటి బయట ఉన్న నీటి నిల్వలను వారానికి కనీసం ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలని తెలిపారు. అందుకు ప్రభుత్వం ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాల్సిందిగా తెలిపారు. అనంతరం జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చెక్, క్లీన్, కవర్ అను విధానం ద్వారా దోమల యొక్క పుట్టుకను మరియు వాటి వృద్ధిని నిరోధించవచ్చునని తెలిపారు. అనంతరం డాక్టర్ పాల్రాజు, స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులతో, ఆరోగ్య కార్యకర్తలు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలతో తెనాలిలోని ప్రధాన వీధులలో దోమలపై వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి అనంతరం శివాజీ చౌక్ వద్ద మానవహారంతో డెంగ్యూపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి నిర్వహించారు. 1 నుంచి 31 వరకు డెంగ్యూ మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనము జూలై 1న ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము, DMHO ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ వరకు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెంగ్యూ పట్ల ప్రజలకి అవేర్నెస్ కలిగించడం మెయిన్గా. దాని నుండి మనం ఎలా డెంగ్యూ బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలో దాని గురించి అవేర్నెస్ కండక్ట్ చేయటము. దీనిలో మన డిఎంఓ గారు, మెడికల్ ఆఫీసర్స్, MHO గారు, సూపర్వైజర్స్, ANMs, ఆశాస్, అట్లానే నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు పాల్గొన్నారు. మెయిన్గా డెంగ్యూ అనేది ఇది ఒక వైరల్ డిసీజ్, ఫీవర్. తర్వాత ఇది మెయిన్గా ఎయిడ్స్ ఈజిప్టి వలన అనే దోమ వలన వస్తుంది. ఇది మంచి నీటిలో ఉంటుంది. ఇది పగటిపూట కుట్టే దోమ ఇది. కాబట్టి దీని నుండి మనం బారిన పడకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా చూసుకోవాలి మెయిన్గా. ఈ కార్యక్రమంలో గుంటూరు సహాయ మలేరియా అధికారి ధరావత్ రాజు నాయక్, తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, తెనాలి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఫైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఉద్దంటి రవికుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు, తెనాలి పట్టణ వార్డ్ హెల్త్ సెక్రటరీస్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మలేరియా, ఫైలేరియా విభాగ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈ డెంగ్యూ దోమలు అన్నవి మనకి ఇంట్లోనే పెరుగుతుంది, మంచినీటిలోనే పెరుగుతుంది. నెక్స్ట్ ఇది దోమ పగటిపూట మాత్రమే కుట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కార్యక్రమం మనం ఈ నెలల్లో కూడా మనం అంటే జూలై 1 నుంచి 31వ తారీఖు వరకు కూడా జరుపుకోవటం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ప్రజలకి దోమల పట్ల అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనకి దోమ దశలో జీవచక్రంలో 4 దశలు ఉంటాయి. గుడ్డు, లార్వా, ప్యూపా, 4వది ఇమాగో దశ. గుడ్డు, లార్వా, ప్యూపా ఈ 3 కూడా వాటర్లోనే ఉంటాయి. 3 దశలు కూడా
తర్వాత 4వ దశ అయిన ఇమాగో దశ మటుకి గాలిలో ఉంటుంది. మనం గాలిలో ఉన్న దాన్ని మనం టార్గెట్ చేసుకున్నట్లయితే మనకి సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఈ నీటిలో ఉన్నప్పుడు గుడ్డు, లార్వా, ప్యూపా ఏదైతే ఉందో దాంట్లోని మనం వారానికి ఒక రోజు మనం ఇంట్లో డ్రై డేగా ఉండించుకున్నట్లయితే పాత నీరు ఏదైతే ఉందో అవన్నీ తొలగించేసుకుని కొత్త ఒక రోజంతా ఎండలో పెట్టి తర్వాత మరునాడు పట్టుకుని ఉండించుకున్నట్లయితే మనం ఈ దోమ యొక్క పెరుగుదలని అరికట్టగలం. సో ఈరోజు డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా జూలై 1 నుంచి ఈ డెంగ్యూ గురించి డెంగ్యూ అవేర్నెస్ చేస్తాము. సో మెయిన్గా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా, సో ఎక్కడైతే ఫ్రైడే డ్రై డే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వలన, సో మనం ఏదైతే ఈ మస్కిటో లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయడం వలన సో ఈ డెంగ్యూ అనేది స్ప్రెడ్ అవ్వకుండా చూడవచ్చు. రాబోయేదంతా వర్షాకాలం కాబట్టి అలాంటి డెంగ్యూ, మలేరియా, ఫీవర్స్ ఎక్కువ వస్తాయి. సో వీటన్నిటిని ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేసి సో మా మున్సిపాలిటీస్ తరఫున కూడా ఎక్కడ స్టాగ్నేషన్ లేకుండా డ్రైనేజెస్ అంతా క్లీన్ చేయడం, సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మున్సిపాలిటీ సైడ్ నుంచి కూడా మేము కండక్ట్ చేస్తాము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సమాజ సేవలో వైద్యులు వృత్తిపరంగానే కాక రోటరీ ద్వారా సేవలు అందించడం ముదావహమని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ తెలిపారు. మంగళవారం స్థానిక రోటరీ కార్యాలయంలో జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా రోటరీలో సభ్యులుగా ఉండి సమాజ సేవకు తమ సమయాన్ని వెచ్చిస్తున్న డాక్టర్లకు రోటరీ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రోటరీ సీనియర్ సభ్యులు డాక్టర్ డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో తమకు అవకాశం కల్పించిన రోటరీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ డి రవీంద్రనాథ్, డాక్టర్ కె శరత్రాజ్, డాక్టర్ డి జీవన్లత, డాక్టర్ తలసీల రాకేష్, డాక్టర్ చందు ఉదయ భాస్కర్లకు రోటరీ క్లబ్ జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, రోటేరియన్లు జి వెంకటరత్నం, కె మురళి, చేతన్ రాజ్, ఈదర శ్రీనివాసరావు, డి మురళీకృష్ణ, రాంబాబు, కిరణ్, శ్రీధర్, రాజేంద్ర ప్రసాద్, సుబ్బారావు, నరేంద్ర, జగదీశ్వరాంబ, గుమ్మడి ప్రసాద్, కిషోర్, రమేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినం జరుపుకుంటున్నటువంటి అర్జున్ మాస్టర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. గత 18 సంవత్సరాల నుంచి కూడా ఈ క్లబ్లో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఇక్కడ క్లబ్ సభ్యుల యొక్క ఆదరాభిమానాలతో ఇన్ని సంవత్సరాలు ఈ క్లబ్లో ఎన్నో దంతవైద్య శిబిరాలు నిర్వహించి ఎంతోమంది విద్యార్థులకి దంతవైద్యం మీద అవగాహన సదస్సులు నిర్వహించి వారికి కాల్గేట్ వారి సౌజన్యంతో పేస్ట్లు, బ్రష్లు కూడా అందివ్వడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలకి మాకు సహకారాన్ని అందిస్తున్నటువంటి అందరూ పేరు పేరున కూడా నా నమస్కారాలు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు రోటరీ క్లబ్లో రోటరీ సభ్యులైన డాక్టర్స్కి సన్మానం చేశారు. ఈ సన్మానం కోసం రొటేరియన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు డాక్టర్స్ డే రోజు మేము మా వైపు నుంచి రోటరీ నుంచి మా డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఒక చిన్న క్యాంప్ ఏర్పాటు చేశాము. ఇందులో ఫ్రీ RBS, TSH, HbA1c చేస్తున్నాము. ఇదే కాకుండా రోటరీలో జాయిన్ అయిందే మేము సర్వీస్ చేయడం కోసం, అందుకని ఇక నుంచి రోటరీ తరఫున అనేక రకాల క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. నేను మొట్టమొదటి శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన ఆంధ్రాలోనే సెకండ్ ప్లేస్ సంపాదించి అనేక మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అందువల్ల మన సభ్యులందరికీ కూడా అందరూ గర్వకారణం. రేపు వచ్చే కమిటీకి కూడా మన సభ్యులందరూ సహకరించి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ DGH డాక్టర్ బివి రంగారావు ప్రభుత్వ వైద్యశాలలో తనిఖీలు నిర్వహించారు. సాధారణ తనిఖీలో భాగంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో తనిఖీలకు విచ్చేయడం జరిగిందని, అన్ని విభాగాలు సక్రమంగా ఉన్నాయని, ఓపీలో కొద్దిగా శానిటేషన్ లోపించిందని అన్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సదుపాయాలను అందిస్తున్నామని, బదిలీలో వెళ్లిన వైద్యులు, సిబ్బంది స్థానాల్లో కొత్తగా రిక్రూట్మెంట్ తీసుకోవడం జరుగుతుందని డాక్టర్ రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. 10:30 to 11 ఎందుకంటే మార్నింగ్ అందరూ ఉన్నారా లేదా చూడడానికి వచ్చాను. నేను అన్ని విభాగాలను ఎగ్జామిన్ చేశానండి. ఓపీ, ఇన్పేషెంట్స్, తర్వాత డెలివరీ రూము, తర్వాత వచ్చేసి ల్యాబొరేటరీ, IPHL ల్యాబ్ ఉంది ఇక్కడ, అట్లాగే రేడియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం చూశాను. అందరు డాక్టర్స్ కూడా డ్యూటీలోనే ఉన్నారు, అందరు సిబ్బంది కూడా డ్యూటీలోనే ఉన్నారు. ఆ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు.
ఇకపోతే కొంచెం ఓపీలో శానిటేషన్ అనేది తక్కువగా ఉంది, అది నా దృష్టికి వచ్చింది. దాంట్లో నేను నర్సింగ్ సూపరింటెండెంట్ గారికి ఆదేశించడం జరిగింది. అలాంటివన్నీ కూడా కరెక్షన్ చేసుకోవాలి. శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇలాగ ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇకపోతే మనకి ముఖ్యంగా ఎఫ్ఆర్ఎస్ చూస్తే ఎఫ్ఆర్ఎస్లో మనకు 90% ఉంటుంది ఎఫ్ఆర్ఎస్లో అటెండెన్స్. ఇకపోతే ఆరోగ్యశ్రీ కేసెస్ ఈ మంత్ మనకి 279 కేసులు అయినాయి. అంటే ఎవ్రీ మంత్ వీక్లీ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థోపెడిక్ సర్జరీ కేసెస్, తర్వాత గైనకాలజీ కేసెస్, జనరల్ మెడిసిన్, ఇవన్నీ కూడా జనరల్ సర్జరీ, ఈఎన్టీ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు ఆరోగ్యశ్రీలో దాదాపు స్టేట్లోనే ఫస్ట్ ఆర్ సెకండ్ ఉంటున్నాం. అందువల్ల దాదాపు 1 crore రూపీస్ మనకి ఆదాయం కూడా హాస్పిటల్కి కావాల్సినటువంటి వసతుల కోసం మనకు వస్తుంది. దాంట్లో 1 crore రూపీస్ అది మనం ఇన్సెంటివ్ అమౌంట్ ఇస్తాము. అలాగే ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా కొనుక్కోగలము ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి జనరల్ సర్జరీ మొత్తం మేజర్ సర్జరీస్లో లాస్ట్ మంత్ 500 కేసెస్ చేశాను ఈ హాస్పిటల్కి. నెలకి 500 కేసులు అంటే సంవత్సరానికి 60,000 కేసులు చేస్తున్నాం. అంటే లాస్ట్ టైం మన డైరెక్టర్ మేడం గారు కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. 500 కేసెస్ ఎలా చేశారు అని సూపరింటెండెంట్ని అడగడం జరిగింది. అయితే స్టేట్లోనే టాప్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం ఆ విషయంలో సర్జరీస్. కాబట్టి అన్ని సర్వీసెస్ దాదాపుగా మనకి చాలా బాగా అందుతున్నాయి. కాకపోతే ఒక ఆప్థాల్మాలజీ డాక్టర్ గారు రీసెంట్గా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఆ డాక్టర్ గారిని కూడా తొందరలో వేరే వాళ్ళని ఆల్టర్నేట్ చూస్తాము. అందువల్ల కంటి ఆపరేషన్లు కొంచెం తక్కువగా జరుగుతున్నాయి. అట్లాగే స్టాఫ్ నర్సెస్ 11 మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి. ఒక 4 ఇంకా ఒక 10 మెంబర్స్ మనకు అవసరం ఉంది. ఒకరిని డిప్యుటేషన్ ఇచ్చారు. అయితే ఈ వీళ్ళకి ఇమ్మీడియట్గా సూపరింటెండెంట్ గారు నా దృష్టికి నోటీస్ తీసుకురాగానే నేను వెంటనే 4 స్టాఫ్ నర్సెస్ని డిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఇవే కాకుండా అతి తొందరలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంది కాబట్టి జస్ట్ ట్రాన్స్ఫర్స్ వల్ల అయిపోయిందంటే రిక్రూట్మెంట్లో ఈ స్టాఫ్ నర్సెస్ కూడా ఫుల్ చేసేస్తాము. మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాంట్రాక్ట్ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈసారి సెక్యూరిటీ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. శానిటేషన్ కూడా పాత కాంట్రాక్ట్ సరిగ్గా చేయట్లేదని చెప్పేసి కొత్త ఏజెన్సీకి ఇచ్చారు గవర్నమెంట్. మన ప్యాకేజ్ 2లో ఉన్నాం మనము. ప్యాకేజ్ 2లో కొత్త కాంట్రాక్ట్ తీసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అట్లాగే డైట్ విషయం కూడా నేను స్పెషల్గా దాని మీద చెప్పడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి అధ్యక్షునిగా నల్లూరి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం రోటరీ క్లబ్ కార్యాలయంలో వెంకటేశ్వరరావు అధ్యక్షునిగా, కార్యదర్శిగా గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారిగా వెంపటి హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. 25-26 సంవత్సరానికి అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారిగా వీరు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారి మాట్లాడుతూ రానున్న కాలంలో సమాజ సేవకు రోటరీ విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రోటరీ సభ్యులు తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. జూలై 5వ తేదీ గ్రాండ్ గౌతమ్ హోటల్ నందు 25-26 సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉదయపించి డీజీ ఎలెక్ట్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సంవత్సరం అధ్యక్ష బాధ్యతలు నాకు అప్పగించినందుకు ముందుగా మా సభ్యులందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటుగా కార్యదర్శిగా జీవి నారాయణ గారు, ట్రెజరర్గా వెంపటి హరిప్రసాద్ గారు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గత సంవత్సరం చేసినటువంటి మా టీము మొన్న వచ్చినటువంటి అవార్డ్స్లో జిల్లాలో మాది సెకండ్ బెస్ట్ క్లబ్గా వచ్చింది. ఆ ప్రైజ్ రావడానికి సహకరించినటువంటి మా సభ్యులందరికీ, అలాగే నిర్వహించినటువంటి ప్రెసిడెంట్ ఈదర్ శ్రీనివాసరావు గారికి, కార్యదర్శి మురళీకృష్ణ గారికి, ట్రెజరర్ రమేష్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా తర్వాత రాబోయేటువంటి టీము జీవన్లత గారు, జాస్తి నరేంద్ర గారు, జవాజ్ శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పటివరకు సభ్యులు ఈ రోటరీ క్లబ్ అభివృద్ధికి ఎలా అయితే సహకరించారో ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించాలని చెప్పి కోరుకుంటూ, గత పాలకవర్గం చాలా బాగా చేస్తున్నారు. అందుకే ఈ రోజున సెకండ్ 1 వచ్చాం మనం రోటరీలో టోటల్గా ఆంధ్ర వైడ్గా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను 25-26 మాకు కూడాను అలానే సహకరించి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మా రోటరీ సభ్యులను సహకరిస్తారని కోరుకుంటూ మాకు అవకాశం వచ్చిన అందరికీ కూడాను కృతజ్ఞతలు. రోటరీ కార్యాలయంలో గత సంవత్సర కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. రోటరీ 24-25 సంవత్సరానికి
అమరావతి రీజియన్లో 2వ ఉత్తమ క్లబ్గా అవార్డుతో పాటు 13 రకాల అవార్డులను కైవసం చేసుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఈదరు శ్రీనివాసరావు, కార్యదర్శి డి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోటరీ 24-25 సంవత్సరంలో ప్రెసిడెంట్గా ఈదర శ్రీనివాసరావు, సెక్రటరీగా దేవయోజనం మురళీకృష్ణ గారు, ట్రెజరర్గా మన రమేష్ కుమార్ జైన్ గారు ముగ్గురు అద్భుతంగా సర్వీస్ ప్రాజెక్టులు చేసి ఎన్నో కార్యక్రమాలు ముందుండి నడిపించి ఈరోజు మన క్లబ్కి బెస్ట్ క్లబ్లో 2nd ప్లేస్ తీసుకొచ్చిన సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. క్లబ్ తరఫున వారికి వచ్చిన ఇది మన అవార్డ్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి చిరు సత్కారం చేయడం కోసం ఈరోజు క్లబ్ సభ్యులందరూ వచ్చినందుకు క్లబ్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జూన్ 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు ఈ సంవత్సరం కాలం పాటు నాతో కలిసి నన్ను ప్రోత్సహించి అలా ఆర్థిక సహాయ సహకారాలతో ఈ క్లబ్కి ఒక 10 అవార్డులు 10 సర్టిఫికేట్లు వచ్చినాయి. మన జోనల్ ఆంధ్రాలో 2nd క్లబ్గా అవార్డు రావడం కూడా మా గర్వకారణం. ఇవన్నీ చేయడానికి వరద బాధితులకి 1000 రూపాయల చొప్పున కిట్లు 20 లక్షల రూపాయల నిత్యవసర సరుకులు 7 గ్రామాలకు పంచాము. తోపుడు బళ్ళు ఒక 22 తోపుడు బళ్ళు పంచాము పేదలకి. 11 కుట్టు మిషన్లు, 45 వీల్ చైర్లు, సిమెంట్ బల్లలు ఒక 60, సైకిళ్ళు పిల్లలకి, ఇంకా అనేక కార్యక్రమాలు చేశాము. ఈ కార్యక్రమాలు మన ఆంధ్రాలోనే అన్ని క్లబ్లతో పోటీ పడి 2nd ప్రైజ్ తెచ్చుకున్నందుకు నేను ఇంకొకసారి మన రోటరీ కుటుంబ సభ్యులందరికీ అందరు ఇన్వాల్వ్ అయ్యి అందరి కృషితోనే ఈ క్లబ్ ఇంత బలంగా ఉందని నేను ఆశిస్తూ మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతా డయాబెటిక్ కేర్ నందు డాక్టర్ జీవన్లత నిర్వహించిన వైద్య శిబిరం నందు థైరాయిడ్, ఆర్ఎంఎస్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరం నందు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు. కార్యక్రమంలో అలేఖ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రెయిన్బో ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో డాక్టర్స్ డే పురస్కరించుకుని జూలై 1 మంగళవారం పొద్దుట 11 o'clock నుంచి సాయంత్రం 3 o'clock వరకు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్లో ఫ్రీగా ఆర్బిఎస్, థైరాయిడ్ ప్లస్ HbA1c అవసరమైన వారికి చేసి అవసరమైన వారికి మందులు కూడా ఇవ్వబడతాయి. ఫస్ట్ టైం ఇక్కడే డయాగ్నోస్ చేసేటట్లయితే వాళ్ళకి షుగర్ ఉందని వాళ్ళకి 1 month మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వబడుతున్నాయి. ఈ క్యాంప్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సాయంత్రం వరకు జరుగుతుంది కాబట్టి వచ్చి ఆదరించి అందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ జయంతి సందర్భంగా ఐఎంఏ హాల్ నందు ఘనంగా నివాళులు అర్పించారు. బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు డాక్టర్ రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదల డాక్టర్గా పేరొందిన రామకృష్ణ సేవలు ఎనలేనివని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని, జాయింట్ సెక్రటరీ చందు ఉదయభాస్కర్, డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, డాక్టర్ గుమ్మడి సాంబశివరావు, డాక్టర్ కె శ్రీనివాసరావు, డాక్టర్ శేషగిరిరావు, ఐఎంఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ గారు తెనాలి ఐఎంఏ లైఫ్ మెంబర్. ఆయన జయంతి నాడు ఆయన్ని స్మరించుకుంటూ శ్రీ శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకమాన్ ఉలక్కి గారి ఐఎంఏ హాల్ నందు మేమందరం ఇవాళ సమావేశం అవ్వడం జరిగింది. డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ గారు 1940లో బూత్మల్లి విలేజ్ తెనాలి తాలూకా నందు జన్మించారు. ఈయన 1965లో తన MBBS పట్టాని రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ నందు పట్టా పొంది ఏపీ గవర్నమెంట్లో కూడా 2 సంవత్సరాలు సర్వీస్ అందించారు. ఆయనకి 1997లో జెమ్ ఆఫ్ ది ఇండియా అవార్డు పథకం ఇవ్వడం జరిగింది.
ఈ రిసీవ్డ్ ఆయన రాష్ట్రీయ గౌరవ అవార్డు 1997, 1998 బెస్ట్ సిటిజన్ అవార్డ్ ఆఫ్ ది 2003 పొందడం జరిగింది. ఆయన పేరును ఇండో అమెరికన్ హూ ఈజ్ హూ వాల్యూమ్ 1 1994 రిఫరెన్స్ ఏషియా 1990లో ప్రచురించడం జరిగింది. డాక్టర్ కనిగెట్టి వెంకట రామకృష్ణ గారి యొక్క జయంతి. రామకృష్ణ గారు అంటే ఈ చుట్టుపక్కల తెలంగాణలో ఎవరు లేరు. రామకృష్ణ గారు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. మాకు బూతుమిల్లి అంటే బూతుమిల్లి మాకు పక్క ఉంటూరులే. మాది కాకరలమూడి బూతుమిల్లి పొలిమర అది కలుస్తూ ఉంటాయి, పొలాలు కూడా కలుస్తూ ఉంటాయి. రామకృష్ణ గారి నుంచి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన మొట్టమొదటి తరం రంగరాయ మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళలో ఫస్ట్ బ్యాచ్ ఏమో నాకు తెలియదు, కానీ ఫస్ట్ తరం మాత్రం ఖాయం. ఈ ప్రాంతంలో కూడా ఆ రోజుల్లో అంత వ్యయప్రయాసలకు వచ్చి కాకినాడ వెళ్ళి చదువుకొచ్చేటువంటి ఉన్నత విద్యావంతుడు, స్థితిమంతుడు కూడా. తర్వాత ఆయన చాలామందికి ఈ ప్రాంతంలో కొల్లిపర పేచీలు చేశారు. అందుకనే చాలా ఇప్పుడు దాకా కూడా ఆయనకి కొల్లిపర ఏరియా నుంచి ఇప్పుడు కూడా మా డాక్టర్ అంటూ వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత అన్నిటికంటే ముందు చివరి దాకా కూడా ప్రాక్టీస్ చేస్తే ప్రజలందరినీ కూడా మన్నలు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ రామకృష్ణ గారు. ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో హోటల్ వద్ద జరిగిన ఘర్షణలో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. దుగ్గిరాల మండలం చిలుమూరు గ్రామానికి చెందిన దస్తగిరి భాష, తండ్రి పేరు ఇస్సాకు మంగళవారం తెనాలి ఓవర్ బ్రిడ్జి కింద భాష మరియు అతని స్నేహితుడు ఇద్దరు కలిసి టిఫిన్ చేసి తర్వాత బిల్లు కట్టే విషయంలో చిన్న ఘర్షణ రాగా భాష స్నేహితుడు భాషని విపరీతంగా కర్రలతో దాడి చేసి వెళ్లిపోయాడు. అతని తలకి తీవ్రంగా గాయాలు అయ్యి విపరీతంగా రక్తం కారటంతో అక్కడ ఉన్న వాళ్ళు 108కి ఫోన్ చేసి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉంది, చికిత్స అందిస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ వైద్యశాలలో తనిఖీలు నిర్వహించిన DCHS డాక్టర్ రంగారావు. శ్మశానంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారులు. చెక్ క్లీన్ కవర్ విధానం ద్వారా దోమల యొక్క ఉత్పత్తిని నిరోధించవచ్చు. తెనాలి ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.